ఆయనకు శ్యామ దుంపల పులుసు అంటే చాలా ఇష్టం. కంద శ్యామ కలిపి చేస్తే మరీ ఇష్టం. వీళ్ళ పాడి పట్ల ఎప్పుడు వచ్చి చేస్తారో ఏమిటో. ఇప్పుడు ఎదవలి దుంపలు తేవడం ఏమిటి, నేను వంట చేయటం ఏమిటి? వీళ్ళ నోట్లో గన్నేరకాయ కుక్క ఎప్పుడు వచ్చి చస్తారో ఏమిటో. ఈ సన్యాసులు ఇంకా రాలేదేమిటి? నమామి శిరసాదేవి అయినా సరికొల్ప వారిని పనిలో పెట్టుకోవద్దయ్యా అంటే ఈయన వింటేగా వినరు. ఒక్క పూట బుద్ధిగా పని చేస్తారు, రెండో రోజు బుద్ధి వక్రయించి ఎక్కడో బద్ధకంగా తూలి చచ్చుంటారు. వెధవలు కాదు, శుద్ధ వెధవలు, బండ వెధవలు, పనికి మారిన ఎదవలు. వద్దు బొర్రో వద్దు, వీళ్ళు వద్దు, వీళ్ళ పని వద్దు. మీరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లోటుగా వెళ్ళి దుంపలు తప్పకరండి అని చెప్తే చెప్పిన పని వదిలేసి అక్కడే చేసి ఉన్నారా? చెప్తా అమ్మగారు, మరి మరి వెళ్ళడానికి అయితే వెళ్ళాం కానండి, అసలు మీరు ఏం తెమ్మన్నారో దానిలోనే మర్చిపోయామండి. అది అది గుర్తు తెచ్చుకునేసరికి సగం నువ్వు చెప్పరా, సగం నేను చెప్తాను. నేను ఎంతమంది ఇక దుంపల పులుసు లేదు, మీ శాఖము లేదు, మీ ఒళ్ళు కాస్త. అమ్మగారు మీరు ఇలా మాటి మాటి కొడుతూ ఉంటే మీతో కాదు మాకు కోపం వస్తుంది. ఏమన్నారా? ఇంతకు ముందు కొడుతూ ఉంటే బేర్ బేర్ మరి గొర్రెలాగా అరిచేవాళ్ళు, ఈ రోజు ఏమైందిరా? మరి ఏమనిపిస్తుందో ముందు ఎప్పుడు అనలేదు, ఈ రోజు ఏమైందిరా? ఏమైంది? మాత్రం నేర్చుకున్నాం, శాపం నేర్చుకున్నాం, ఇప్పుడు చూపిస్తాం. అమ్మగారు మీ తెమ్మన్న దుంపకూరలు మీరు మమ్మల్ని కొట్టారు, మా ఇద్దరికి కోపం వచ్చింది, ఇదే మా శాపం. ఈ దుంప కూరలు ఆ శాపము నాకు బాగుంది కదా. ఈ దుంప కూరలు శాపం పెట్టారు, శాపం. ఒకడు విశ్వామిత్రుడు, మరొకడు శాపం పెట్టారండి, శాపం. చూసుకోండి వచ్చు. యథవల్లారా,
ఈ మూటలోని దుంపలు రాళ్ళు రప్పలుగా మారకపోయాయో కర్ర కాల్చి అక్కడ పెడతారు కాదు కారం పెడతారు. కూర ఎదవ. చూసుకోండి. నిజంగానే దుంపలు రాళ్ళుగా మారిపోయాయండి. అంటే వీళ్ళకి నాయనా రంగస్వామి, ఒరే సామిరంగా, నాయనా రంగస్వామి. అమ్మగారు పిచ్చారా? అవును నాయనా. ఒరే మీరు చెప్పినట్టే మూటలోని దుంపలు రాళ్ళుగా మారిపోయాయి నాయనా. దాన్ని మమ్మల్ని ఏమంటారమ్మా? నా శాపం. నీ పాపం. ఒరే నాయనలారా, దుంపల్ని రాళ్ళుగా మార్చేశారు. ఇంత గొప్ప మహిమలు మీకెలా వచ్చాయిరా? అడగండి అమ్మగారు, చెప్తాము. మేము మా తోటకారికి వెళుచుండగా మార్గ మధ్యంలో ముస్వాన్ని కనిపించి మమ్మల్ని చూడగానే ప్రేమగా ఆలింగనం చేసుకొని ఇద్దరు తలల మీద చేతులు పెట్టి ఏదో మంత్రం చదివారు. నాయన, ఈ రోజు నుంచి మీరేదనుకుంటే జరుగుతుంది. మీ శాపానికి ప్రభావం ఆ శాప ప్రభావాన్ని తగ్గించుకోవడంలో మీరు మాకు అవకాశం ఇచ్చేది. ఒరే నాయనలారా, అంటే మీకు మహిమలు వచ్చేసినట్టే అన్నమాట. ఒరే నాయనలారా, అయితే ఈ రోజు నుంచి మిమ్మల్ని నా సొంత బిడ్డల్లా చూసుకుంటాను నాయన. నువ్వు కూడా మీ బిడ్డలాగే ఉంటావు. మంచిది నాయన. ఒరే అయితే పోయిన బుద్ధి ఎలాగో పోయింది. మీ అయ్యగారు ఇంకా ఇంటికి రాలేదు. ఈలోగా చక్క దుంపల పులుసు చేసుకుందాం. రుచికరంగా భోజనం చేద్దరుగానే. దుంపల పులుసా? అవునాయనా. అదేమిటా దుంపలు అంటావు? ఇదిగో మీరు రాళ్ళుగా మార్చిన దుంపలున్నాయిగా, వాటిని తిరిగి దుంపల్లా మార్చాలి. అట్లా కుదరదమ్మ గారు. ఏంటి రాళ్ళా? ఇంకా రాళ్ళ అంటున్నావు? అవి ముందు దుంపలే కదరా. దుంపలేననుకోండి, ఇప్పుడు రాళ్ళు కదా. అయితే నేవి అంతకు ముందు దుంపలే కదా నాయనా. దుంపలే కానీ మాకు ఆ పులుస్తోంది. ఆ ప్రభావం లేదు. ఒకసారి మారిపోతే అంతే సంగతి. రోడ్డు కదండి, అంతే సంగతి. ఏమైనా ఎందుకు మార్చలేరు? నిజమమ్మ గారు. మీకు నమ్మకం లేకపోతే చెప్పండి. నీకేమైనా అనుమానం ఉంటే చెప్పండి. మిమ్మల్ని అంత పని చేయకుండా వద్దులే నాయనా, వద్దు. ఇంకేమైనా ఉందా? వద్దులే. అమ్మగారు మరి మంచిది. మంచిది నాయనా, వెళ్ళిరండి. అమ్మగారు పిలిచింది నాయనా. అమ్మగారు నీకు మహిమలున్నట్లు ఊళ్ళో ఎవ్వరికి చెప్పకండి నాయనా. ఊళ్ళో ఎదవ జనము మీ మహిమల్ని బాగా ఉపయోగించుకుంటారా. ఎవరికి చెప్పకండి. ఒరే నాయనా, మీరు ఎదవరు కాదు నాయనా, వాళ్ళే ఎదవరు. ఒరే ఎవరికి చెప్పకండి మహిమలున్నట్టు. వెళ్ళిరండి నాయనా.